ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణపై దృష్టి పెట్టారా? టీడీపీని బలోపేతం చేయాలని చూస్తున్నారా? టీడీపీ రాష్ట్ర పగ్గాలు సమర్థవంతమైన నేతకు అప్పగించాలని భావిస్తున్నారా? ఇప్పటికీ ఆ నేత దొరికారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఏపీలో మాదిరిగా తెలంగాణలో సైతం బీజేపీతో జత కట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. అంతకుముందు సరైన నేతకు టీడీపీ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా చేస్తోన్న కసరత్తు తుది దశకు చేరుకుంది. కొద్ది రోజుల్లో టీడీపీ రాష్ట్ర పగ్గాలు ఓ నేతకు అప్పగిస్తారని తెగ ప్రచారం నడుస్తోంది. 2023 తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. కానీ జ్ఞానేశ్వర్కు టీడీపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించారు చంద్రబాబు. ఆయన చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాలను కూడా పెంచారు. అయితే ఇంతలో అప్పటి జగన్ సర్కార్ చంద్రబాబును అరెస్ట్ చేసింది. 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం, టీడీపీ పోటీకి దూరంగా ఉండిపోవలసి వచ్చింది. అయితే ఆ నిర్ణయంతో మనస్తాపానికి గురైన కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. దాని భర్తీపై చంద్రబాబు ఎప్పటికప్పుడు ఫోకస్ చేసినా నియామకం మాత్రం చేపట్టలేకపోయారు. అయితే ఇటీవల చాలా రకాల పేర్లు తెరపైకొచ్చాయి. బీఆర్ఎస్కు చెందిన హరీష్ రావు పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే పార్టీ మారతారని తెలుగుదేశం పార్టీ వర్గాలు పగ్గాలు అందిస్తే తీసుకుంటారని తెలంగాణలో కొత్త టాక్ మొదలైంది. అందుకు తగ్గట్టుగానే హరీష్ రావు ఇటీవల చంద్రబాబును పొగుడుతున్నారు. చాలా వేదికల వద్ద చంద్రబాబు గొప్పతనం ప్రస్తావిస్తున్నారు. దీంతో హరీష్ రావు తెలుగుదేశంలో చేరడం ఖాయమని ఓ ప్రచారం అయితే మాత్రం జరుగుతోంది. తొలుత హరీష్ రావు బీజేపీలోకి వెళతారని టాక్ నడిచింది. కానీ అక్కడికి వెళితే సాధారణ గౌరవం మాత్రమే దక్కుతుందని, టీడీపీలోకి వెళితే నాయకత్వ బాధ్యతలిస్తారని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే. కానీ అక్కడ హరీష్ రావుకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. కనీసం ప్రాంగణంలో హరీష్ రావు ఫోటో కూడా ఏర్పాటు చేయలేదు. ఒకప్పుడు పార్టీలో ట్రబుల్ షూటర్గా ఉంటూ కేసీఆర్కు అండగా ఉండేవారు హరీష్ రావు. కానీ క్రమేపీ కేటీఆర్ ప్రాముఖ్యత పెరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ పరిస్థితి కూడా మెరుగుపడడం లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఏపీలో పొత్తు వర్కౌట్ కావడంతో బీజేపీ తెలంగాణలో సైతం తెలుగుదేశం పార్టీతో జతకట్టే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో టీడీపీలో చేరితే రాష్ట్ర పగ్గాలు అందుకోవచ్చు, బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకోవచ్చు. అందుకే హరీష్ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.